తిరుపతి అని మనకు గుర్తురాగానే ఒక లడ్డు. ఎస్ ఎస్ ఈ లడ్డూలో పంది కొవ్వుది కలిసిందా, ఆవు మాంసం కలిసిందా, చేప కలిసిందా? ఆవు గుర్తు రావట్లే, పంది గుర్తు రావట్లే, చేప గుర్తు రావట్లే. మళ్ళా ఎవడన్నా తిరుపతి లడ్డు ఇస్తే హాయిగా ఆనందంగా తిన్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఎవరో తెలుసా? ఆయన ఆగ్రహం ఎట్టుంటుందో తెలుసా? ఉదాహరణకు ఒక మాట చెప్తా. తిరుపతి గుళ్ళో 1978-79లో ఒక రోజున అర్ధరాత్రి అంటే గుడి అంతా తాళాలు వేసిపోయిన తర్వాత తెల్లవారుజామున, అంటే ఎవ్వరు ఉండరు మనిషి, గంటలు గణ 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 మోగినాయి. ఈ మాట చెప్తే పిచ్చోడు అంటారు మీరు. వాడు చేసిన పాపం మోతాదుని బట్టి ఆ నీళ్ళ రంగు మారుతుంది అని వాడు చెప్పాడు. మన వ్యవస్థ యాంటీ హిందూ వ్యవస్థ. ఎవడు కూడా నో క్రిస్టియన్ ఆర్ మొహమ్మడన్ హ్యాస్ ఎవర్ సెట్ హిస్ ఫుట్ ఆన్ తిరుమల అని వాడు. మనకి దౌర్భాగ్యం ఏమిటంటే తిరుమల చరిత్ర మనకు తెలీదు. మాయావితో చెలగాటం ఆడుతున్న మాయావులకు హెచ్చరిక. దేవుడున్నాడు, జాగ్రత్త. మీరు చేసే హోమంలో నేను సైతం సమిధనొక్కటి ఆహుతిస్తాను.